బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. తండ్రి కొడుకుల ఎమోషనల్ బాండ్ సూపర్ హిట్. గాలి సంపత్ కు థియేటర్స్ లో ఆడియన్స్ బ్రహ్మరథం. It's a very feel-good movie, mostly for modern age generation, especially the urban crowd, and that too from urban family, from broken families who don't really believe in the concept of marriage. And the music is really good. It's very natural, and it's like as if it's really happening. Yeah, it is really. I mean, I thoroughly enjoyed the film from the beginning to the end. Both of the leads' performances. Yeah, it's actually funny, the pakodi thing, and there are a lot of one-liners, very funny, and yeah. bundles of dialogues రాసిపెట్టాడు. Yeah, చాలా. In fact, నిన్ననే నేను ఇస్మా చూసాను, జాతిరత్నాలు, and హీరోస్ ఇంకోటి చూసాను. All feel-good movies are coming out for, especially for our generation people. So, keeping aside the regular commercial films, so. హీరోయిన్ మాత్రం చాలా బాగా. Yeah, she's very cute. I just told her. కథను ఫుల్ చేసుకుంటే. ఇప్పుడే వెళ్ళి చెప్పా, you're looking very cute, and it's very nice. ఓవరాల్ గా మీకు ఎట్లా అనిపించింది మూవీ? అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? Urban audience only. Sorry. ట్రెడిషనల్. Traditional audience అసలు సెక్స్ అండ్ ఆల్ ఫ్రీ మ్యారిటల్ సెక్స్ అంటే అయిపోతారు. సో అది కూడా షీ హ్యాడ్ ఇట్ విత్ 3 people బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ద వన్స్ హూ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ వెరీ కూల్ పీపుల్ who just take it as a casual thing. మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది, హ్యూమర్ బాగుంది. యూ విల్ బి లైక్ నిజంగా జరుగుతున్నట్టు ఉంది. దెర్ ఇస్ నో ఫాల్స్ థింగ్ లేదు. ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు రియాలిటీ, అండ్ ఇట్స్ నో మేకప్ ఆల్సో ఫర్ ద యాక్ట్రెస్. సో వెరీ న్యాచురల్. యా, సో ఇట్స్ సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంది కదా, అది yeah, that's so funny. Yeah, digest avadu. It's all two broad-minded people only can digest this film. like US people. Not you. Ikkada kuda unnaru. India is also broad-minded. Just the urban audience, the ones who are educated and very fine with a lot of things. So that urban audience kosame, I think. I mean, not like other people won't take it, but. Thank you, ma'am. ఇంతకుముందు 40 ఏళ్ల క్రితము అంటే ఓల్డెన్ డేస్ సమాజం ఎలా ఉంది, యువత ఎలా ఉన్నారు, డెడ్ డిఫరెన్స్ ఈ 20 yearsలో యువతలో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఖచ్చితంగా పెళ్ళి అనేది, ప్రేమ అనేది పెళ్ళితోనే ముడిపడి ఉండాలని లేదు. ఒక అంటే పార్ట్నర్స్ ఇద్దరు ప్రేమించుకున్నాక వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయాలతోటి కలిసి ఉండొచ్చు పెళ్ళి లేకుండానే అనేసి డైరెక్టర్ బాగా చూపించారు. మళ్ళా అంటే ఇంక ఈ సమాజము యువత అలా ఉంటున్నారు ఎక్కువ భాగం. అది ఖచ్చితంగా మనము యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. దానిలో ఏం తప్పులేదు, ఎందుకంటే చాలా చేంజెస్ వస్తున్నాయి యువతలో. అది కరెంట్ సిట్యుయేషన్స్, ఎడ్యుకేషన్స్ లో చేంజ్ వచ్చింది. అంటే ఓల్డెన్ డేస్లో లాగా ఉండాల్సిన అవసరం లేదు. దానిలో నిజమైన ప్రేమ ఉంది. వాళ్ళు అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళు పెళ్ళితోనే ముడిపడి ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఇంకా నమ్మకం ఉంటుందో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అట్లా అన్నమాట. డైరెక్టర్ బాగా చూపించారు. ఫోటోగ్రఫీ కూడా హైలైట్. ఎక్కువ భాగం లివింగ్ రిలేషన్షిప్. కానీ ఏంటంటే తల్లిదండ్రులు అంటే డైవర్స్ వల్ల హీరోయిన్ అనేది ఆమెకి పెళ్ళి ఇంపార్టెన్స్ అనేది లేదు. కానీ తర్వాత ఆమె అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత కలిసి జీవించవచ్చు ఒక అభిప్రాయంతో. పెళ్ళి ప్రేమతో కలిసి జీవించవచ్చు. తర్వాత కొన్ని రోజులు అండర్స్టాండింగ్స్ అయినాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పెళ్ళి అనే బంధంతో ముడిపడాల్సిన అవసరం లేదని చూపించారు. హైలైట్ అవుతుంది సినిమా. సూపర్. ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయాలన్నమాట. సాంగ్స్ బాగున్నాయి, ఇంకా కొన్ని పెడితే బాగుంటుంది. అట్లా మమ్మల్ని టచ్ చేసిన పాయింట్ అనేది
అంటే ఖచ్చితంగా డైవర్స్ దానివల్ల హీరోయిను ఇది ప్రేమ అనేది లేకుండా పెళ్ళి అనేది లేకుండా ఉండాలని ఉన్నది. కానీ ఖచ్చితంగా ప్రేమ ఉండాలి జీవితంలో, పెళ్ళి అనేది కూడా ముందు ముందు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి అని చూపించారు డైరెక్టర్ గారు. బాగా ఆలోచించి చేశారు. అదేంటే యువత అలా ఉన్నారు ఇప్పుడు, అలాంటి సిట్యుయేషన్లో మరి ఇది ఈ విధంగా తీయాలి అని చూపించారు. మూవీ బాగుందండి. ఐ మీన్ ఇట్స్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లైక్ కామెడీ అంతా కాకుండా లైక్ అట్లీస్ట్ దెర్ ఇస్ సంథింగ్ టు థింక్ అబౌట్. ఐ మీన్ జనరల్గా ఇప్పుడు మనం మూవీ నుంచి బయటకు వస్తున్నామంటే ఓకే క్లైమాక్స్ చూసి ఒక సాటిస్ఫాక్షన్, సో అలా ఉంటుంది. ఐ మీన్ మూవీ మొత్తం ఐ వుడ్ నాట్ సే లైక్ 100% ఎంగేజింగ్, బట్ ఫైన్. ఐ మీన్ ఇట్ వాస్ గుడ్ అండ్ వాజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద వే ద క్లైమాక్స్ వాజ్. క్లైమాక్స్ చాలా బాగుంది యాక్చువల్గా. క్లైమాక్స్ లైక్ ఈ రోజుల్లో ఉన్న లైక్ డెసిషన్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని డెసిషన్స్ లైక్ మ్యారేజ్ ఏంటి అది ఏంటి అని, సో వాటి గురించి యాక్చువల్గా చాలా బాగా చెప్పారు. ఐ మీన్ విచ్ రిఫ్లెక్ట్స్ ద కరెంట్ యూత్స్ థింకింగ్. ఐ మీన్ వాళ్ళ కన్ఫ్యూషన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూషన్ క్లియర్గా ఐ మీన్ క్లారిటీ అంటే ఆ క్లారిటీ ఎప్పటికీ ఎవరికి రాదు. అట్లీస్ట్ దే ట్రై టు షో సంథింగ్, దే ట్రై టు అట్లీస్ట్ దేర్ పాయింట్ చూపించారు. ఇట్ వాస్ గుడ్, దట్ పాయింట్ వాస్ గుడ్. సో ఈ మూవీ ద్వారా సమాజానికి మెసేజ్ ఏమి ఇస్తారు? మెసేజ్ అంటే మూవీ ద్వారా మెసేజ్ ఇస్తే ఎవరు తీసుకోకండి, బట్ అట్లీస్ట్ యూ కెన్ అట్లీస్ట్ ఇఫ్ యూ కంపల్సరీ ఉంటుంది, బట్ అట్లీస్ట్ యా ఇట్ మేక్స్ యూ థింక్. ఇది అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, లవ్వా లేకపోతే మ్యారేజా లైక్ ఏంటని. ఆ కన్ఫ్యూజన్ అనేది అట్లీస్ట్ ఐ మీన్ ఐ కుడ్ నాట్ సే దే క్లారిఫైడ్ ఎవ్రీథింగ్, బట్ అట్లీస్ట్ దే గేవ్ వన్ పాయింట్ విచ్ వీ కెన్ థింక్ ఆన్ ఇట్. మీన్ ఈ మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ పాటలు చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, సో స్క్రీన్ ఐ మీన్ డైరెక్షన్ ఆల్సో గుడ్, లైక్ దే షోడ్ వెరీ వెల్. ఐ మీన్ డైరెక్టర్ తను చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా చెప్పాడు. ఐ మీన్ కన్ఫ్యూషన్ మొత్తం క్లియర్ చేస్తూ చాలా వరకు. సో ఫస్ట్ నుంచి లైక్ ద వే దట్ మూవీ వాస్ క్యారీడ్ అండ్ టిల్ ద ఎండ్, సో ఎండ్కి బాగా హీ కంక్లూడెడ్ కరెక్ట్లీ అట్లీస్ట్ ఇన్ మై వ్యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇట్ వాస్ వెరీ గుడ్. సాంగ్ పిక్చరైజేషన్ కానీ అండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లైక్ ఐ థింక్ హీస్ ఫస్ట్ టైం మ్యూజిషియన్, ఐఎమ్ నాట్ షూర్, బట్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ అండ్ లిరిక్స్ ఆల్సో చాలా బాగున్నాయి. లిరికల్ ఐ మీన్ నాట్ ఫాస్ట్ పేస్డ్ అలా కాకుండా లిరిక్స్ అండ్ దే ఆర్ వెరీ మీనింగ్ఫుల్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్, సూతింగ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ లైఫ్ అండ్ పకోడీ చాలా బాగుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్ బై ద డైరెక్షన్ పార్ట్. మోస్ట్లీ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి స్పెషల్గా చెప్పాలి. అండ్ సో లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మెయిన్గా హీరోయిన్ గురించి మెన్షన్ చేయాలి. హర్ పెర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. హీరోయిన్ కోసమైనా, బట్ నేను ప్రీమియర్ చూశాను, దిస్ ఈజ్ మై సెకండ్ టైం యాక్చువల్లీ వాచింగ్ ఇట్. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ డైలాగ్ రైటింగ్ వాజ్ వెరీ మెచ్యూర్డ్. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ 70% ఆఫ్ ద మూవీ వాజ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇట్ వాస్ కాంప్రహెన్సివ్, ఈజీగానే అర్థమవుతుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ వర్త్ ద వాచ్. అండ్ స్పెషల్ మెన్షన్ ఇంకొకటి ఏం చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఈవెన్ దో హీరోయిన్ న్యూ అయినా సరే చాలా బాగా చేశారు. మేబీ డైరెక్టర్ జయంత్ గారు ట్రైనింగ్ వాజ్ దేర్, సో ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నాకు పర్సనల్గా అయితే డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. మెయిన్గా హీరోయిన్ మోనోలాగ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, బట్ మై ఫేవరెట్ డైలాగ్ వాజ్ ఐ హ్యావెంట్ డన్ ఇనఫ్ మిస్టేక్స్ టు జడ్జ్ యూ. మనం లైఫ్లో మనం ఎక్కువ ఇనఫ్ మిస్టేక్స్ చేయగలిగితేనే వీ కెన్ యాక్చువల్లీ అడ్వైస్ సమ్వన్. మనం చూడనప్పుడు వీ కాంట్ యాక్చువల్లీ వీ నాట్ సపోజ్ టు జడ్జ్ ఎనీ వన్. మెయిన్ దాని మీద రన్ అయిన సినిమా. వీ షుడ్ నాట్ బీ జడ్జింగ్ స్టఫ్. అండ్ ఆల్సో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ టు సిట్ డౌన్ అండ్ టాక్ అబౌట్ ఈచ్ అదర్. మోస్ట్ ఆఫ్ ది లైఫ్ సినిమా ఇది చాలా సిటీ లవ్ స్టోరీ. సో నాట్ యువర్ టిపికల్ రొమాన్స్ చీజీ డైలాగ్స్ ఏముండవు. very much city love story. They have sex, they they move, they live in, so they live in relationship. So I'm not spoiling anything, so don't expect cheesy dialogues or anything. చాలా మెచ్యూర్డ్ గా రాశారు జయంత్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నా పర్సనల్గా నాకు 2-3 సీన్స్ బాగా నచ్చాయి, ప్రపోజల్ సీన్స్, అండ్ దెర్ వర్ సమ్ breakups and mixing up scenes. So yeah, I personally loved it. This is my second time watching and I will surely watch it again. Yeah. ఇప్పుడు ఈ మూవీ మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా ఉందంటారా? Family, it depends. I mean, if a family comes from a city background, of course they can watch it. But నేను చెప్పినట్టు it's not a typical middle class family. కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది. సారీ, మెచ్యూరిటీ అంటే సిటీ
పల్లెటూరులో మెచ్యూరిటీ లేదని కాదు, కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది మూవీ. సో దే హ్యావ్ టు బి వెరీ ఓపెన్ మైండెడ్ టు సీ ఇట్. ఎందుకంటే సిటీ లైఫ్లో ఉండే కన్ఫ్యూజన్స్, వాట్ సిటీ పీపుల్, సిటీ ఉమెన్ థింక్, సిటీ మెన్ థింక్, సో దే కాంట్ గ్రాబ్ ఇట్. కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది, కొంచెం ప్రోగ్రెసివ్ కూడా ఉంటుంది. డైలాగ్స్ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉంటాయి. లైక్ హీరోయిన్ యాక్చువల్లీ స్మోక్స్, సో ఇఫ్ యూ నాట్ జడ్జిమెంటల్, వీఆర్ నాట్ యూస్ టు లైక్ టేక్ మై మదర్ ఆర్ ఎనీథింగ్, హీరోయిన్ స్మోక్ చేయడం కానీ దే నాట్ యూస్ ఇట్. బట్ హియర్ యూ కాంట్ బి జడ్జిమెంటల్ అబౌట్ ఇట్. సో అందుకే చెప్తున్నాను, ఫ్యామిలీ షుడ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఫ్యామిలీస్కే అర్థం అవ్వాలి హౌ దేర్ యంగ్స్టర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్, యంగ్స్టర్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ లవ్, వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. అండ్ హౌ సెక్స్ ఈజ్ యాక్చువల్లీ డ్రైవింగ్ దేర్ లైఫ్స్, హౌ కన్ఫ్యూజన్ ఇన్ డ్రైవింగ్ దేర్ లైఫ్స్. ఇంకోటి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఐ పర్సనల్లీ లైక్డ్ ఇట్. సో యా, అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కెన్ వాచ్ ఇట్, బట్ వాళ్ళకి నచ్చుతుందని ఐ కాంట్ ప్రామిస్ దెమ్, బట్ ఎస్ దే కెన్ వాచ్ ఇట్. యా, ఈ మూవీ ద్వారా ప్రజలకు ఏమైనా ఎలాంటి మెసేజ్ ఏమైనా వెళ్తుందా? అఫ్ కోర్స్ దెర్ విల్ బి ఎ మెసేజ్ సెంట్ దట్ డోంట్ judge people immediately or anything. You don't know what they are going through. Like heroine has a backstory, hero has a backstory. So మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది వాట్ ప్రాబ్లమ్ ఎవ్రీబడి హ్యాస్. సో స్ట్రైట్ అవే మెసేజ్ ఏం లేదు. నా టేక్ అవే ఏంటంటే హోమ్ ఇట్ వాస్ డోంట్ జడ్జ్ పీపుల్ రైట్ అవే అండ్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ and don't expect anything easy. You know, you have to, when you really want someone, you have to work it out. That's the message. Straight away social message అయితే there is nothing specific like that. Yeah, thank you. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.